శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీరామనవమి. అది హిందువులకు మంచి పండుగ. నవమి గడియలు ముగిసిన అనంతరం శుభకార్యాలు చేసుకోవటం అనేది హిందువులు ఆచారంగా అనాదిగా ఏర్పాటు చేసుకున్న సిద్ధాంతమనే చెప్పాలి. అయితే ఈ శ్రీరామనవమికి మాత్రానికి మరి ఒక మంచి సుగుణం ఉన్నదని చెప్పాలి. ఏంటంటే రాబోయే కాలంలో రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన, అటు పార్లమెంట్, ఇటు తిరువురు నియోజకవర్గం లాగా అసెంబ్లీకి నియోజకవర్గాలు విడివిడిగా రానున్నాయి. అదే కనుక జరిగితే విస్సన్నపేట నియోజకవర్గం అవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది. ఇది అయ్యేటట్లయితే అటు రెడ్డిగూడెంతో పాటు చాట్రాయ కలుపుతారా లేక ఇంకేదైనా మండలాన్ని కలుపుతారా అనే సమాచారం ప్రస్తుతం లేకపోయినా విస్సన్నపేట నియోజకవర్గం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి అపూర్వ అనుభవం కలిగిన వ్యక్తి, నాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో నుండి నేటి వరకు విస్సన్నపేట మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో సుదీర్ఘ పరిచయాలున్న వ్యక్తి, అమితంగా అభిమానులు ఉన్నవారు. అటు కాంగ్రెస్ అయినా ఇటు వైసీపీ అయినా కొంత పార్టీ రహితంగా కూడా కొన్ని కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చిన వ్యక్తి ఆయన మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి. ప్రస్తుతం ఆయన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులుగా సేవలందిస్తున్నారు. ఆయన పోటీలో ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయ ఎత్తుగడలు వేయటంలో కానీ అపర చాణక్యుడిగా వైరిపక్షాల గజకర్ణ గోకర్ణ టక్కుటమారు విద్యలకు పై ఎత్తులు వేయగలిగిన వ్యక్తి. మరియు ఓసీ సెగ్మెంట్లలో కూడా బీసీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి నుంచోబెట్టి గెలిపించి వారికి పరిపాలన చేసే అవకాశాన్ని ఒక ఎంపీపీగా, ఒక సర్పంచ్గా ఆయన పావులు కదిపిన రాజకీయ మగటమి కలిగిన వ్యక్తి. ఆయన నిలుచునే అవకాశం ఉంటుందని, పోటీ చేసే అవకాశం ఉంటుందని, తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందని ఊహాగానాలు భారీగా వినిపిస్తున్నాయి. మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి జడ్పీటీసీగా అయితేనేమి, ఆయన గ్రామ సర్పంచ్గా అయితేనేమి, వీటితో పాటు నాటి కాంగ్రెస్, నేటి వైసీపీ ఏ పార్టీ అయినా ఆయన ఒక క్యాండిడేట్ని నుంచోబెట్టారంటే ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను పరిగణలో తీసుకోవడం కాకోకుండా ఆ గ్రామంలో ఆ వ్యక్తి ఒక వార్డుకి వేసినా, ఒక ఎంపీటీసీకి వేసినా, లేక మండలానికి జడ్పీటీసీకి వేసినా గెలిచే వ్యక్తిని సామాజిక సమీకరణలతో పాటు అన్ని రకాలుగా కూడా అంచనాలు వేయగలిగిన వ్యక్తి. ఆఖరి నిమిషంలో ఆయన చెప్పింది జరుగుతూ ఉండటం, ఆయన అంచనాలను ప్రతి ఒక్కరూ ఆమోదించడం సుదీర్ఘకాలంగా జరుగుతూనే ఉన్నది. మరి అలాంటి వ్యక్తి పక్క నియోజకవర్గాల్లో కూడా పరిచయాలు ఉండటం, ఆయన అనుచరులు ఉండటం, ఇది రాబోయే కాలానికి ఒక విజయమని, ఆయన విస్సన్నపేట నియోజకవర్గం కనుక ఓసీగా పరిణితి చెందితే తన ముద్ర కంపల్సరిగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఏమవుతుందో చూద్దాం. మరి మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి
విజయం అనేది నల్లేరు మీద నడక అనేది కూడా ఆలోచించవలసిన విషయం. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ.